హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటో రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేసేయచ్చు, ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఏమంటాడంటే, మిస్టర్ శర్మ, మిస్టర్ గుప్తా అండ్ మిస్ సిన్హా ఇన్వెస్టెడ్ రూపీస్ 4,000, 8,000 and 6,000 respectively in a business. Mr. Sharma left after 6 months. If after 8 months there was a gain of 34,000, then what will be the share of Mr. Gupta? సో ఇక్కడ వచ్చేసి 3 పర్సన్స్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి శర్మ, ఇంకోళ్ళు వచ్చేసి గుప్తా, ఇంకోళ్ళు వచ్చేసి సిన్హా అనమాట. ఈ 3 పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఒక బిజినెస్లో. ఎలాగా? శర్మ వచ్చేసి 4,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అలాగే గుప్తా వచ్చేసి 8,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అలాగే సిన్హా వచ్చేసి 6,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓకేనా? సో ఇక్కడ టైమ్స్ కూడా ఇచ్చాడు. ఎలా చూడండి, శర్మ లెఫ్ట్ ఆఫ్టర్ 6 months అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత శర్మ అనేవాడు 6 months తర్వాత వెళ్ళిపోయాడు అనమాట. అంటే వాడున్న ఈ 6 months కూడా ఇన్వెస్ట్ చేశాడు. ఈ 4,000ని 6 months ఇన్వెస్ట్ చేశాడు. 6 months ఇన్వెస్ట్ చేసి వీడు వెళ్ళిపోయాడు అనమాట, ఓకేనా? అండ్ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ ఆఫ్టర్ 8 months అంటే స్టార్టింగ్ నుంచి 8 months తర్వాత వాళ్ళకి 34,000 గెయిన్ అయితే వచ్చిందనమాట. అంటే 34,000 ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి, ఓకేనా? ఆఫ్టర్ 8 months అంటే స్టార్టింగ్ నుంచి 8 months తర్వాత వచ్చిందనమాట. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, గుప్తా అండ్ సిన్హా వీళ్ళిద్దరూ 8 months ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట, అంతే కదా? ఎందుకంటే శర్మ గురించి చెప్పాడు ఏంటి, 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడని. కానీ వీళ్ళ గురించి ఏం చెప్పలేదు కదా. గుప్తా అలా 8 months పెట్టాడు, సిన్హా కూడా 8 months పెట్టారు, ఓకేనా? సో అలా వీళ్ళ గురించి ఏం చెప్పలేదు కాబట్టి వీళ్ళు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు. అలా వీళ్ళిద్దరూ 8 months ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వేరేస్ శర్మ వచ్చేసి 6 months ఇన్వెస్ట్ చేస్తాడనమాట. మరి ఇప్పుడు రేషియో కూడా ఏమవుతుంది, ఇదేనే కదా రేషియో. ఇప్పుడు చూడండి, సో క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదిగోండి 3 zeros 3 zeros 3 zeros క్యాన్సిల్ అయిపోయాయి. ఇంక చూడండి 4 1s 4 2s, అలాగే ఇక్కడ కూడా 4 2 times పోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? 2 1s 2 3s, అవునా? ఇంకా ఇక్కడ 2 1s 2 1s, ఓకేనా? సో ఇంక క్యాన్సిల్ అయిపోయినాయి అన్నీ. ఇక్కడ ఏముంటుంది చూడండి, 3:2, ఇక్కడేమో 8:2, ఇక్కడ 6 ఉంది కదా, సో 6 అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే వీళ్ళ ముగ్గురు యొక్క షేర్ల యొక్క రేషియో ఎలా ఉంటుందంటే, శర్మ షేర్ వచ్చేసి 3 parts అయితే, గుప్తా షేర్ వచ్చేసి 8 parts, సిన్హా షేర్ వచ్చేసి 6 parts అనమాట. అలా వీళ్ళందరూ టోటల్ షేర్ అంతా మనీ రూపంలో 34,000. అంటే వాళ్ళందరూ కలిపి కదా వచ్చింది ఇది. అలా పార్ట్స్ రూపంలోనేమో వీళ్ళందరి షేర్ అంతా 8 + 3 11 + 6 17 parts అనమాట. వీళ్ళందరి షేర్ అంతా 17 parts. మనీ రూపంలో వీళ్ళందరికీ ఎంత వచ్చాయి? 34,000. అలా 17 parts = 34,000. దీన్ని బట్టి 1 part ఏమవుతుంది, 1 part 2,000 కదా, 2,000. అయితే ఇక్కడ ఏమడిగాడు, వాట్ విల్ బీ ద షేర్ ఆఫ్ మిస్టర్ గుప్తా, గుప్తా షేర్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి గుప్తా షేర్ ఎంత? 8 parts అని కదా. సో 1 part 2,000 అంటే 8 parts ఏమవ్వాలి, 8 2s 16,000. అలా గుప్తా షేర్ ఏమవుతుందంటే 16,000 అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఎందుకు అర్థమైంది కదా, 8 months వాళ్ళందరికీ స్టార్ట్ చేసిన తర్వాత 8 months తర్వాత ఎంత మనీ వచ్చాయి అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ 8 months ఇన్వెస్ట్ చేయాల్సిందే, ఓకేనా? వేరే శర్మ అనేవాడు లెఫ్ట్ ఆఫ్టర్ 6 months 6 months తర్వాత 6 months తర్వాత వెళ్ళిపోయాడు అనమాట, ఓకేనా? అందుకే వీడు 6 months ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ ఏమంటాడంటే, ది ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 1,472 అండ్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 8. ఫైండ్ దేర్ ఎల్సిఎం. ఇక్కడ 2 numbers ఉన్నాయంట, వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఏమవుతుందంట, 1,472 అవుతుందంట. అండ్ అలాగే వాటి యొక్క హెచ్ఎఫ్ కూడా ఇచ్చాడు 8 అని. కనుక్కోమంటుంది ఏంటి, ఎల్సిఎం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెటర్స్ సే ఏ అండ్ బి, ఈ 2 numbers తీసుకుంటే వీటికి హెచ్సిఎఫ్ తెలిసి అలాగే వీటి యొక్క ఎల్సిఎం తెలిసినప్పుడు ఈ 2 numbers యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ వీటి యొక్క ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఏంటి, 2 numbers తెలిసి వాటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం తెలిసినప్పుడు ఆ 2 numbers యొక్క ప్రోడక్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే
వాటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి ఈక్వల్ అవుతుంది. మరి ఈ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు మనకి 1472 ఇచ్చాడు, అవునా కదా. ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు కదా 8 అని, 8 ఇచ్చాడు. మనం కనుక్కోమంది ఎల్సిఎం. మరి దీన్ని బట్టి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 8 1 టైము 8 1s 8 6 ఉంటుంది, 6 7 అంటే 67, 8 8s 64, ఇంకా 3 ఉంటుంది, 3 2 అంటే 32 కాబట్టి 4 టైమ్స్ పోతుంది. అలా 8 అనేది ఈ నెంబర్లో 184 టైమ్స్ పోతుంది అనమాట. అలా ఎల్సిఎం దేనికి ఈక్వల్ అయింది 184, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా. ఇక్కడ మీకు తెలియాల్సింది ఇదే, 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది, వీటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం వీటి రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 39. ఇక్కడ ఏమంటున్నాడంటే హరితేజ వాక్ టు హీ స్కూల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 4 km/h అండ్ రిటర్న్డ్ ఆన్ ఏ స్కూటర్ ఎట్ 20 km/h. హిజ్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ 2-way జర్నీ ఈజ్ అంటున్నాడు. అంటే సపోజ్ వీడి యొక్క హోమ్ ఇది అనుకోండి, ఇక్కడ నుంచి వీడు స్కూల్కి వెళ్తున్నాడు హరితేజ అనేవాడు. స్కూల్కి ఇలా ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 4 km/h. ఇక్కడ స్పీడ్ వచ్చేసి 4 km/h ఈ స్పీడ్తో వెళ్తున్నాడు. అండ్ రిటర్న్ ఆన్ ఏ స్కూటర్ ఎట్ 20 km/h. అంటే స్కూల్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నాడు ఎంత స్పీడ్తో 20 km/h స్పీడ్తో. ఓకేనా. అయితే ఏమంటాడంటే హిజ్ యావరేజ్ స్పీడ్, అంటే ఇలా వెళ్ళినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈ రెండు జర్నీస్కి కలిపి యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇలా వెళ్ళినప్పుడు ఇదే డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు, అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఇదే డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయ్యి మనకు కనుక 2 స్పీడ్స్ ఇస్తే ఇది స్పీడ్ 1, ఇది స్పీడ్ 2. ఏంటి డిస్టెన్స్ కనుక కాన్స్టెంట్ అయ్యి మనకి 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి S1 + S2/2. సో ఏమవుతుంది చూడండి, S1 అంటే 4 ప్లస్ S2 అంటే 20/2. ఓకేనా. సో చూడండి ఇది 24/2 ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది 12కి ఈక్వల్ అవుతుంది. ఇదిగోండి ఆప్షన్ 4. కానీ ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళందరిది రాంగ్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే జనరల్గా మనం ఏమని అనుకుంటాం, యావరేజ్ అనగానే స్పీడ్స్ యాడ్ చేసేస్తాం, ఎందుకంటే 2 స్పీడ్స్ యొక్క యావరేజ్ కదా. స్పీడ్స్ యాడ్ చేసి మనం ఏం చేస్తాం, 2 ఉన్నాయి కాబట్టి /2 చేస్తాం, అలా జనరల్గా థింక్ చేస్తారు. ఓకేనా. సో ఇది కరెక్ట్ కాదనమాట. మరి యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే 2S1 S2/S1 + S2 విచ్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్ స్పీడ్ అనమాట. అంతేగాని మీరు అనుకున్నట్టు యావరేజ్ అంటే యాడ్ చేసి /2 వేయటం కాదనమాట. ఓకేనా. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయ్యి ఉండి 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే 2S1 S2/S1 + 2. అంతేగాని మీరు థింక్ చేసినట్టు కాదనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే 2 × S1 అంటే 4 × S2 అంటే 20/S1 + S2 అంటే 24, అవునా కదా. సో 4 1s 4 6, అలా 2 1s 2 3s, ఇంకేముంది ఇక్కడేమో 20 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. అలా యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే యావరేజ్ స్పీడ్ వచ్చేసి 20/3 km/h. ఓకేనా. అంతేగాని కన్ఫ్యూజ్ అయిపోకూడదు. సో అలా మన ఆప్షన్ ఇది కాదు, 20/3 km/h విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ ఏమన్నాడు, ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ డివైడెడ్ బై 7. ఏమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ 8 ప్రైమ్ నెంబర్స్ డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి 2 3 5 ఇవే కదా, 2 3 5 7 11 13 నెక్స్ట్ 17 ఇవే కదా, 6 ఇక్కడికి ఎన్ని వచ్చినాయి 7 వచ్చినాయి కదా, అండ్ అలాగే ఇంకొకటి 19. ఇవన్నీ ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ అనమాట. 2 3 5 7 11 13 17 19 ఇవి వచ్చేసి ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్. వీటి యొక్క సమ్ అంటున్నాడు, ఇదిగోండి సమ్ యాడ్ చేసేసాం. డివైడెడ్ బై 7 అంటున్నాడు కదా, సో డివైడెడ్ బై 7 చేయాలి, ఇదిగోండి /7. ఇప్పుడు వీటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేయాలి, ట్రిక్కీగా యాడ్ చేయాలి. చూడండి ఇదిగోండి ఈ 2 కలిపితే ఎంత అవుతుంది 30, అలాగే ఈ 2 కలిపితే మళ్ళీ ఇంకొక 30 అవుతుంది, అలాగే ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, ఈ మూడింటిని 10 అవుతుందా. అలా ఇక్కడ 30 ఇక్కడ ఒక 30 60, ఇది ఒక 10 ఎంత 70 అను మధ్యలో 7 ఉంది చూసారా, 70 అను ఇది ఒక 7. అలా ఓవరాల్ సమ్ ఏమవుతుందంటే ఓవరాల్ సమ్ వచ్చేసి 77 అవుతుంది. /7 ఉంది కదా, సో ఈ వాల్యూవే కదా కనుక్కోమంది. సో 7 1s 7 11s, అలా ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 67. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కదా మీకు, బాడ్మాస్, బై యూజింగ్ బాడ్మాస్ రూల్. సో బాడ్మాస్ రూల్, సో దీని అబ్రివేషన్స్ తెలుసు కదా. చూడండి ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. మనకు వచ్చేసి ఇది ఒక బ్రాకెట్ ఉంది, ఫ్లవర్ బ్రాకెట్, నార్మల్ బ్రాకెట్ ఒకటి ఉంది కదా. సో వీటిలో మళ్ళీ ఏది సాల్వ్ చేయాలి, ఇన్నర్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. అంటే ఇదిగోండి ఇది సాల్వ్ చేయాలి. మరి ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, దీంట్లో కూడా మళ్ళీ మనకి ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజన్ ఉన్నాయి కదా. డివిజను, ఎడిషను, సబ్ట్రాక్షన్లో మళ్ళీ ఏది ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయాలి. మరి డివిజన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 6/2 కదా ఇది. 6/2 అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది, అవునా. సో 3 అవుతుంది. మళ్ళీ ఇక్కడ డైరెక్ట్గా చేసేసేయచ్చు. ఇంకా 5 + 3 -3, -3 + 3 క్యాన్సిల్ అయిపోతాయా. అలా ఈ బ్రాకెట్ ఓవరాల్ ఈ బ్రాకెట్ వాల్యూ ఏమవుతుందంటే +5 అవుతుంది, అవునా కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే 7 ప్లస్ ఏమవుతుంది 4 + 3 ఆఫ్ 4 మైనస్ ఈ వాల్యూ ఎంత అయిపోయింది, 5 అయిపోయిందా లేదా. సో బ్రాకెట్ అయిపోయింది అక్కడికి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి, ఈ ఫ్లవర్ బ్రాకెట్ని. బ్రాకెట్లో మళ్ళీ ఏముంది, బ్రాకెట్లో ఆఫ్ అని చూసారా. ఆఫ్ అంటే ఏం లేదు, ఓ స్టాండ్స్ ఫర్ ఆఫ్ అనమాట. ఆఫ్ అంటే సింపుల్గా మల్టిప్లికేషన్. మరి రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవ్వాలి, 3 4s 12 కదా. సో 12 ఇంకా డైరెక్ట్ చేసేయచ్చు కదా ఈ వాల్యూ. పాజిటివ్ టర్మ్స్ ఏమున్నాయి, 12 + 12 + 4 ఏమవుతుంది, యాడ్ చేస్తే +16 అని కదా. +16 -5 ఉంది. దీన్ని బట్టి 7 + 11 అవుతుంది. 7 + 11 అంటే 18 అనే కదా. సో అలా ఆన్సర్ ఏమవుతుందంటే 18. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 71. ఇక్కడ ఏమన్నా సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి ఇక్కడ x² టర్మ్లో ఏమున్నాయి, 3/2 x² ఒకటి ఉంది, ఇక్కడేమో x²/2 ఒకటి ఉంది. మరి రెండింటిని యాడ్ చేస్తే 3x² + x², ఎందుకంటే రెండింటికి LCM 2 అవుతుంది కదా. పైన వాటిని యాడ్ చేసుకోవడమే ఇంకా డైరెక్ట్గా 3x², ఇక్కడ ఒక x², మొత్తం 4x² అవుతుంది. బై 2 LCM కదా, 2 1s 2 2s. అలా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 2x² వస్తుంది. ఏమొస్తుంది, 2x² వస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి ఎక్స్ టర్మ్స్ యాడ్ చేస్తే 2x - 6x మరి ఏమవుతుంది, -4x అవుతుంది, అవునా కదా. అలాగే కాన్స్టెంట్లు ఈ రెండింటికి -4x వచ్చింది. కాన్స్టెంట్లు ఏమున్నాయి, -3/2 + 1/2, -3/2 + 1/2 ఉంది. LCM 2 అవుతుంది. ఇక్కడ -3 + 1 అంటే -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే కాన్స్టెంట్లు -1 వస్తుంది. అలా ఫైనల్గా ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2x² - 4x - 1కి ఈక్వల్ అవుతుంది. మరి ఆప్షన్ ఏముంది, ఇదేనే కదా, థర్డ్ ఆప్షన్ అనే కదా, 2x² - 4x - 1 అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 76. ఇక్కడ ఏమంటున్నాడంటే A and B టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 8 days ఇఫ్ B ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దాన్ A, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ A అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అనేసి అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడు, A and B అంటే A + B కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళు, 8 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అనమాట. ఇంకేమి చూడు, ఇఫ్ B ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దాన్ A అంటే B అనేవాడు A కంటే 25% ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు అనమాట. మరి ఇక్కడ చూడండి 25% అంటే మీనింగ్ ఏంటి, 25% ఈక్వల్ టు 1/4. ఇక్కడ మోర్ అన్నాడా లెస్ అన్నాడా, మోర్ అన్నాడు. మోర్ కాబట్టి ప్లస్ అనమాట, ప్లస్. ఓకేనా. అంటే ఏ అనేవాడు 4 parts. ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం కదా. అంటే ఏ అనేవాడు 4 యూనిట్స్ వర్క్ చేయగలిగితే వీడి మీద బి అనేవాడు 1 ఎక్స్ట్రా చేయగలడు. అంటే బి అనేవాడు 5 parts చేయగలడు. ఓకేనా. ఏ అనేవాడు 4 parts చేయగలిగితే ఏ మీద బి అనేవాడు 25% ఎక్స్ట్రా అంటే 1 part ఎక్స్ట్రా విచ్ మీన్స్ 5 parts వర్క్ చేయగలడు ఎవరు, బి అనేవాడు. అలా ఏకి బికి రేషియో కడితే ఏ వచ్చేసి 4 parts వర్క్ చేస్తాడు, లేదంటే 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు. బి వచ్చేసి వీడి మీద 25% ఎక్స్ట్రా అంటే 1 part ఎక్స్ట్రా. అలా బి వచ్చేసి 5 యూనిట్స్ చేస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏ 4 యూనిట్స్ చేస్తాడు ఒక రోజులో, బి అనేవాడు 5 యూనిట్స్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిపి 9 యూనిట్స్ వర్క్ చేస్తారు, అవును కదా, ఒక రోజులో. మరి ఒక రోజులో 9 యూనిట్స్ చేస్తే వీళ్ళిద్దరు టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు, 8 డేస్లో కంప్లీట్ చేశారు. మరి రోజుకి 9 యూనిట్స్ అంటే 8 డేస్కి 8 × 9 అలా 72 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది, అవునా కదా. సో ఇది వచ్చేసి టోటల్ వర్క్ అనమాట. ఈ వర్క్ని ఎవరు చేయాలంటే చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. మరి ఈ వర్క్ని ఎవరు చేయాలంటే ఏ చేయాలి. మరి ఏ రోజుకి ఎంత చేస్తున్నాడు, 4 యూనిట్స్ చేస్తున్నాడు. అలా 72 యూనిట్స్ చేయాలంటే 72/4
4. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చేయాల్సిన వర్క్ బై దీన్ని ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అంత ఏకి 4 కదా. సో అలా చేస్తే మనకి డేస్ వచ్చేసేస్తాయి. సో 4 1s 4 ఇంక 3 ఉంటుంది కదా 18. అలా 18 డేస్ టైం పడుతుంది అనమాట ఏ ఒక్కడికి. ఓకేనా. సో అదనమాట ఇక్కడ తెలియాల్సింది ఇదే. ఎఫిషియన్సీ తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. వీళ్ళు రోజుకి వీళ్ళిద్దరికి కలిపి 9 యూనిట్స్ చేస్తారు. అలా వీళ్ళు 8 డేస్లో కంప్లీట్ చేశారు అంటున్నాడు కదా. మరి రోజుకి 9 యూనిట్స్ అంటే 8 డేస్ కాబట్టి 8 × 9 అలా 72 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఆ వర్క్ చేయాల్సింది ఏ కాబట్టి బై 4. సో చూస్తే మనకి 18 డేస్లో ఏ అనేవాడు వర్క్ని కంప్లీట్ చేస్తాడు. ఓకేనా. సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. చూడండి క్వశ్చన్ నెంబర్ 83. ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7/3 అండ్ 12/5 అనమాట. అంటే మనం కనుక్కోవాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ వచ్చేసి ఇవంట. ఒక రూట్ వచ్చేసి 7/3, ఇంకొక రూట్ వచ్చేసి 12/5 అనమాట. ఓకేనా. సో ఇలా రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే చూడండి, సపోజ్ ఇది ఆల్ఫా ఇది బీటా అనుకుంటే ఆల్ఫా బీటా రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఒక రూట్ అంటే ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఇంకొక రూట్ అంటే బీటా ఈక్వల్ టు 0. ఇదన్నమాట ఫార్మాట్. ఎప్పుడు రూట్స్ కనుక ఇచ్చి ఆ రూట్స్ కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇదనమాట. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఎక్స్ మైనస్ ఫస్ట్ రూట్ ఇంటూ ఎక్స్ మైనస్ సెకండ్ రూట్ ఈక్వల్ టు 0. ఇది కనుక సాల్వ్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. మరి దీన్ని బట్టి చెప్పండి మీరే. ఫస్ట్ రూట్ ఏమవుతుంది, ఫస్ట్ రూట్ ఏమో 7/3 అంటే ఎక్స్ మైనస్ ఫస్ట్ రూట్ ఎంత 7/3 ఇంటూ ఎక్స్ మైనస్ సెకండ్ రూట్ ఎంత 12/5. ఈ రెండింటిని సాల్వ్ చేసి 0కి ఈక్వల్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడేమో ఎల్సిఎం ఏమవుతుంది 3 అవుతుంది. 3 ఇంటూ ఎక్స్ అంటే 3x మైనస్ 7/3 ఉంటుంది కదా, దాన్ని అటు పంపించేసేయండి 0 అయిపోతుంది కదా. ఇంటూ ఇక్కడ కూడా అంతే ఎల్సిఎం 5 అవుతుంది. 5 ఇంటూ ఎక్స్ అంటే 5x మైనస్ 12. ఇక్కడ బై 5 ఉండాలి కదా, అది ఎక్కడికి వెళ్తుంది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, రైట్ సైడ్కి 0 అయిపోతుంది కదా. సో అది మరి దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషనే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. చూడండి ఇక్కడ 3x ఇంటూ 5x అంటే 15x², 3x ఇంటూ మైనస్ 12 అంటే 3 12s 36x. అవునా కదా, డైరెక్ట్గా చేస్తున్నా. మైనస్ 7 ఇంటూ 5 అంటే మైనస్ 35x, మైనస్ 7 ఇంటూ మైనస్ 12 అంటే ప్లస్ 84 ఈక్వల్ టు 0 అనమాట. దీన్ని బట్టి 15x² ఇక్కడ చూస్తే మనకి 71x ప్లస్ 84 ఈక్వల్ టు 0. సో విచ్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా. సో ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, 4th ఆప్షన్ అని కదా, ఇదిగోండి 4th ఆప్షన్. ఇక్కడ ఇంకో విధంగా కూడా చేయొచ్చు, మనం సమ్ ఆఫ్ ద రూట్స్ వెరిఫై చేయొచ్చు. ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది -b/a. అది దేనికి ఈక్వల్ అవ్వాలి, ఈ రెండింటి యొక్క సమ్ అంటే 7/3 ప్లస్ 12/5. అంటే ఈ వాల్యూ ఏదైతే వచ్చిందో ఇక్కడ కనుక్కున్నప్పుడు దీని నుంచి -b/a కనుక్కుంటామా, ఇది అండ్ ఈ యొక్క సమ్ ఈక్వల్ అయింది అనుకోండి, ఎక్కడ ఈక్వల్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. అలా అయినా ఆప్షన్ వెరిఫై చేసేయచ్చు. కానీ ఇది నార్మల్ చిన్న వాల్యూసే కాబట్టి ఇలా చేసినా పర్లేదు. ఓకేనా. ఆప్షన్ వెరిఫై చేసినా చేయొచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా వెరిఫై చేయాలి, ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి c/a. మరి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో 7/3 ఇంటూ 12/5. దీని వాల్యూ ఎంత వస్తుందో ఒకవేళ ఇక్కడ కూడా c/a కనుక్కున్నప్పుడు ఈ ఈక్వేషన్స్ నుంచి ఈ రెండు ఈక్వల్ అయితే ఎక్కడ ఈక్వల్ అయిందో అది మన ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చెక్ చేస్తే మనకి 4th ఆప్షనే అవుతుంది. డైరెక్ట్గా చేసినా సరే మనకి 4th ఆప్షనే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడ ఏమంటాడంటే ది ఫాలోయింగ్ చార్ట్ షోస్ ది పర్సంటేజ్ ఆఫ్ వేరియస్ ప్రోడక్ట్స్ సోల్డ్ ఫ్రమ్ అన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ షాప్ డ్యూరింగ్ ద ఇయర్ 2021. The total number of products sold from the shop during 2021 is 16,800. Study the chart and answer the question అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు కదా. సో ఈ డేటా మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ టీవీస్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో టీవీస్లో అమ్ముడుపోయినవన్నీ కలిపి 14% అనమాట. అలాగే ఏసీస్ తీసుకున్నాం అనుకోండి, ఏసీల్లో అమ్ముడుపోయినవి అంటే సోల్డ్ అయినవి అన్నీ కలిపి 24% అనమాట. అలా ఇవన్నీ కలిపితే టోటల్ 100% అవుతాయి. ఓకేనా. అలా అమ్ముడుపోయినవన్నీ కలిపితే టోటల్ 100% అవుతాయి. ఓకేనా. ఇక్కడ చూస్తే క్వశ్చన్లు ఏమన్నాడు, ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ సోల్డ్ ఫ్రమ్ ద షాప్ డ్యూరింగ్ 2021 ఈజ్ 16,800 అన్నాడు. అంటే ఇక్కడ నంబర్ రూపంలోనేమో అమ్ముడుపోయినవన్నీ 16,800, పర్సంటేజ్ రూపంలో అమ్ముడుపోయినవన్నీ 100%. అవునా కదా. సో అలా 100% దేనికి ఈక్వల్ అవుతుంది 16,800. అర్థమైందా.
పర్సంటేజ్ రూపంలోనేమో ఇవన్నీ అమ్ముడుపోయినవన్నీ కలిపి 100%. ఇక్కడ నంబర్ రూపంలోనేమో అమ్ముడుపోయినవన్నీ 16,800. అలా 100% ఈక్వల్ టు ఏమవుతుందంటే 16,800 అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నాడు, హౌ మెనీ మోర్ ఫ్యాన్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఫ్రమ్ ద షాప్ ఇన్ కంపారిజన్ టు ఓవెన్స్ డ్యూరింగ్ 2021. అంటే 2021లో ఓవెన్స్తో పోలిస్తే ఫ్యాన్స్ అనేవి ఎన్ని ఎక్కువ అమ్ముడుపోయాయి అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ క్లియర్గా చూస్తే ఓవెన్స్ ఏమో 8% అమ్ముడుపోయాయి, ఫ్యాన్స్ ఏమో 28% అమ్ముడుపోయాయి. మరి ఇక్కడ ఓవెన్స్తో పోలిస్తే ఫ్యాన్స్ ఎంత పర్సెంట్ అమ్ముడుపోయాయి? ఫ్యాన్స్ 20% ఎక్స్ట్రా అమ్ముడుపోయాయి. అవునా కదా. ఓవెన్స్ ఏమో 8% అమ్ముడుపోతే ఫ్యాన్స్ ఏమో 28% అమ్ముడుపోయాయి. మరి ఓవెన్స్తో పోల్చినప్పుడు 20% ఎక్స్ట్రా అమ్ముడుపోయాయి. అంటే సింపుల్గా 20% వాల్యూ ఎంత అని కనుక్కుంటే మనకి ఫ్యాన్స్ ఎంత ఎక్కువ అమ్ముడుపోయాయో తెలుస్తుంది అనమాట. సో 20% ఏమవుతుంది చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 00, ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 20 × 168, 2 పెట్టి మల్టిప్లై చేస్తే 2 8 16, 1 క్యారీ కదా. 1 క్యారీ అంటే 2 6 12, అక్కడ ఒక 1 3 అవుతుంది. 2 1 2, 1 క్యారీ ఉంది కదా, సో 3 అవుతుంది. అలా 2 × 168 అంటే 336, పక్కన 0 ఉంది కదా, సో 0 ఇక్కడ ఉంటుంది. సో అలా ఈ వాల్యూ ఏమవుతుందంటే 3360, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. అలా ఓవెన్స్తో పోలిస్తే ఫ్యాన్స్ అనేవి 3360 ఎక్కువ అమ్ముడుపోయాయి అన్నమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 73. ఇక్కడ ఏమంటాడంటే స్టడీ ద ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ డేటా ఇండియా యొక్క రైస్ ఎక్స్పోర్ట్స్ గురించి, ఇండియా యొక్క రైస్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల గురించి, ధాన్యం ఎగుమతులు, సో వాటి గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 2018 అనే ఇయర్ తీసుకుంటే మనకి 180 కంటైనర్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేశారు. 180 కంటైనర్స్. ఈ కంటైనర్స్ ఎలా ఉన్నాయి అంటే థౌజండ్స్లో ఉన్నాయన్నమాట. 180 కంటైనర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే వీటి యొక్క వాల్యూ ఎంత అంటే 400 అనమాట. ఏంటి, 180 కంటైనర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే వీటి యొక్క వాల్యూ అనేది 400. ఈ వాల్యూ ఎలా ఉంది, క్రోర్స్లో ఉందన్నమాట. ఓకేనా. సో అలా కంటైనర్స్ ఏమో థౌజండ్స్లో ఉంటే వాల్యూ వచ్చేసి క్రోర్స్లో ఉందన్నమాట. చూడండి 2018లో 180 కంటైనర్స్ తీసుకుంటే ఎక్స్పోర్ట్ చేస్తే వీటి యొక్క వాల్యూ వచ్చేసి 400 అనమాట. అలాగే 2019లో 130 కంటైనర్స్ ఉంటే వీటి యొక్క వాల్యూ వచ్చేసి 280 అనమాట. 2020లో 180 కంటైనర్స్ యొక్క వాల్యూ వచ్చేసి 350. 2021లో 250 కంటైనర్స్ యొక్క వాల్యూ వచ్చేసి 450 అనమాట. అలా ఇవి వచ్చేసి కంటైనర్స్ అయితే వీటి యొక్క వాల్యూ ఇది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, సపోజింగ్ ఇఫ్ ఇన్ 2020 ది యావరేజ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ కంటైనర్ వాజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది 2019. అంటే సింపుల్గా 2020లో ఏంటి, యావరేజ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ కంటైనర్ అంటే ఒక కంటైనర్లో ఎంత గూడ్స్ అమ్ముడుపోయాయో వాటి యొక్క వాల్యూ అనమాట. ఏంటి, ఒక కంటైనర్లో ఎన్ని గూడ్స్ అమ్ముడుపోయాయో వాటి యొక్క వాల్యూ, లేదంటే సింపుల్గా కంటైనర్ యొక్క వాల్యూ అనుకోండి. గూడ్స్ సోల్డ్ పర్ కంటైనర్ కన్నా కూడా కంటైనర్ యొక్క వాల్యూ అనమాట. ఎందుకంటే కంటైనర్లోనే కదా గూడ్స్ ఉండేది. అలా గూడ్స్ యొక్క వాల్యూ అన్నా లేదా కంటైనర్ యొక్క వాల్యూ అన్నా సరే ఒకటే అనమాట. అంటే సింపుల్గా 2019లో ఒక కంటైనర్ యొక్క వాల్యూ ఎంత ఉందో అంత కనుక 2020లో ఉంటే అప్పుడు ఏమంటున్నాడు, వాట్ వుడ్ బి ద న్యూ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్. అంటే 2020లో టోటల్ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది అనేసి కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో చూడండి 2019లో టోటల్ కంటైనర్స్ ఎన్ని, 130. అవునా కదా. టోటల్ కంటైనర్స్ 130. వీటి యొక్క వాల్యూ ఎంత, 280. అంటే 130 కంటైనర్స్ యొక్క వాల్యూ ఎంత, 280. అప్పుడు 1 కంటైనర్ యొక్క వాల్యూ ఎంత, 280/130. ఓకేనా. 2020లో కనుక ఇలా వాల్యూ ఉంటే ఒక కంటైనర్ యొక్క వాల్యూ, అప్పుడు 2020లో జరిగిన టోటల్ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి 2020లో ఎన్ని కంటైనర్స్ని ఎక్స్పోర్ట్ చేశారు, 180 కంటైనర్స్ని. అంటే సింపుల్గా 180 కంటైనర్స్ యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఒక కంటైనర్ యొక్క వాల్యూ వచ్చేసి 280/130 అయితే మరి 180 కంటైనర్స్ యొక్క వాల్యూ ఏమవ్వాలి, సింపుల్గా దీన్ని 180 పెట్టి మల్టిప్లై చేయండి. సో 280/130 × 180. ఓకేనా. చేస్తే ఏమవుతుంది, 0 క్యాన్సిల్ అయిపోతుందా, ఇంకా 13 1s 13 2s 26. అవునా కదా. ఇంకెంత మిగులుతుంది, ఇంకా 2 మిగులుతుంది కదా. పాయింట్ పెడితే 20 అవుతుంది. 20లో 39 టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది.
అవునా కదా, అలా నియర్లీ 2.1 టైం పోతుంది అనమాట. చూడండి ఏమవుతుందో, 2 ఇంటూ 180 అనుకోవచ్చా, దీన్ని 2 ప్లస్ 0.1గా రాస్తాం. మరి 2 ఇంటూ 180 అంటే ఎంత అవుతుంది, 360 అవుతుంది. అవునా కదా, సో 360 అవుతుంది. అలాగే 0.1 ఇంటూ 180 అంటే 89 కదా, అలా ఇదేమవుతుందంటే 378. అంటే మన వాల్యూ దగ్గరికి ఎలా ఉండాలంటే 378కి దగ్గర ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు, న్యూ అప్రాక్సిమేట్ వాల్యూ అంటే సుమారుగా ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. చూడండి మరి 555 దీనికి దగ్గరకు ఉందా, దీనికి దగ్గరకు లేదు, చాలా దూరంగా ఉంది. ఇది కూడా అంతే, చాలా దూరంగా ఉంది. అలాగే ఇది తీసుకుంటే 346 దగ్గరగానే ఉంది, కానీ 346 అవ్వకూడదు. ఎందుకంటే దీనికి కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే ఇది 2.1 కాదు, 2.1 అను ఇక్కడ పక్కన కొంత వాల్యూ వస్తుంది కదా, అంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో 378కి కొద్దిగా ఎక్స్ట్రా, అంతేగాని దీనికంటే తక్కువ కాదు. అలా ఇది కూడా మన ఆన్సర్ కాదు. మరి దీనికంటే కొద్దిగా ఎక్స్ట్రా అంటే 387 అని కదా, సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది. ఇక్కడ అంది ఏం లేదు, ఏమన్నాడు, 2019లో ఒక కంటైనర్ యొక్క వాల్యూ ఎంత ఉందో, ఒక కంటైనర్ యొక్క వాల్యూ ఎంత ఉందో అంత ఒకవేళ 2020లో ఉంటే, ఇక్కడ సేమ్ అంటున్నాడు కదా, అంత కనుక ఒకవేళ 2020లో ఉంటే అప్పుడు 2020లో జరిగిన టోటల్ ఎక్స్పోర్ట్స్ని అడుగుతున్నాడు అనమాట. మరి 2019లో ఏమో ఒక కంటైనర్ యొక్క వాల్యూ ఎంత ఉంది, ఇదే ఒకవేళ 2020లో ఉంటే, ఓకేనా, ఇదే ఒకవేళ 2020లో ఉన్నప్పుడు దాంట్లో జరిగిన టోటల్ ఎక్స్పోర్ట్. మరి దీంట్లో ఎంత ఎక్స్పోర్ట్ జరిగింది, 180 కంటైనర్స్ని ఎక్స్పోర్ట్ చేశారు 2020లో. అప్పుడు 180 కంటైనర్స్ యొక్క వాల్యూ ఏమవ్వాలి, అప్రాక్సిమేట్గా 378 అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 84. ఇక్కడ ఏమంటాడంటే, ఏ క్యూబాయిడల్ బ్లాక్ 12 సెంటీమీటర్స్ బై 24 సెంటీమీటర్స్ బై 30 సెంటీమీటర్స్ ఈజ్ కట్ అప్ ఇంటూ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ క్యూబ్స్, ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ సచ్ క్యూబ్స్ ఈజ్ అనేసి అంటున్నాడు అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ ఏదైతే క్యూబాయిడల్ బాక్స్ ఉందో, అంటే సింపుల్గా క్యూబాయిడ్, ఈ క్యూబాయిడ్ని ఏం చేశారంటే క్యూబ్స్లా కట్ చేస్తారు. ఆ క్యూబ్స్ కూడా ఎలా ఉన్నాయి, ఐడెంటికల్. అంటే ఒక క్యూబ్ ఎలా ఉందో రిమైనింగ్ క్యూబ్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా ఉండదు. ఒక క్యూబ్ ఎలా ఉందో మిగిలినవన్నీ కూడా సేమ్ క్యూబ్స్ అనమాట. అలాంటి క్యూబ్స్ లాగా కట్ చేస్తాడనమాట. కట్ చేసే ప్రాసెస్లో ఎలా కట్ చేస్తాడంటే లీస్ట్ నెంబర్ వచ్చేటట్లు కట్ చేశాడనమాట. అంటే తక్కువ క్యూబ్స్ వచ్చేటట్లు కట్ చేశాడనమాట. మరి తక్కువ క్యూబ్స్ రావాలంటే ఖచ్చితంగా మనం కట్ చేయబోయే క్యూబ్ యొక్క సైజ్ అనేది మ్యాక్సిమం ఉండాలి. అవునా కదా, అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి తక్కువ క్యూబ్స్ వస్తాయి. అలా కాకుండా మనం చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ వస్తాయి. అవునా కదా, సో అందుకే మనం కట్ చేయాల్సిన క్యూబ్స్ అనేవి తక్కువ రావాలి కాబట్టి మనం మ్యాక్సిమం సైజు ఉన్న క్యూబ్స్ని కట్ చేయాలి. మరి మ్యాక్సిమం సైజు ఉండాలంటే మన క్యూబ్ యొక్క సైడ్ ఏమవ్వాలంటే సింపుల్గా ఇక్కడ క్యూబాయిడ్ మెజర్మెంట్స్ ఇచ్చాడు కదా, వీటి యొక్క హెచ్సిఎఫ్ఏ మన క్యూబ్ యొక్క సైడ్ అవుతుంది. సో అలా 12కి 24కి 30కి హెచ్ఎఫ్ ఏమవుతుందంటే సింపుల్గా వీటిలో చిన్న వాల్యూ తీసుకోండి, ఏంటి 12. అంటే అయితే 12 అనేది హెచ్సిఎఫ్ అవ్వాలి, లేదంటే దీని యొక్క ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అవ్వాలన్నమాట. మరి 12 అనేది ఒకవేళ హెచ్సిఎఫ్ అనుకుంటే ఇక్కడ ఉన్న మూడింటిని హెచ్సిఎఫ్ కాబట్టి మూడింటిని డివైడ్ చేయాలి. మరి 12ని డివైడ్ చేస్తుంది, 24ని కూడా డివైడ్ చేస్తుంది, బట్ 30ని డివైడ్ చేయలేదు కాబట్టి 12 అనేది హెచ్సిఎఫ్ కాదు. మరి 12 కానప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి హెచ్సిఎఫ్ అవ్వాలి. మరి దీని ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 6 ఒక ఫ్యాక్టరు, 4 ఒక ఫ్యాక్టరు, 3 ఒక ఫ్యాక్టరు, 2 ఒక ఫ్యాక్టరు, 1 ఒక ఫ్యాక్టరు. అవునా కదా. సో ఇప్పుడు చూడండి 6 అవుతుందో లేదు చూడండి. 6 అయితే 12ని డివైడ్ చేస్తుంది, 24ని డివైడ్ చేస్తుంది, 30ని కూడా డివైడ్ చేస్తుంది. సో అలా ఖచ్చితంగా 6 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు 4 డివైడ్ చేయలేదు అనుకోండి, 3 డివైడ్ చేస్తుంది, 2 కూడా డివైడ్ చేస్తుంది, 1 కూడా డివైడ్ చేస్తుంది. మరి హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కాబట్టి ఇదే కదా. సో అలా 6 అనేది వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే సింపుల్గా మనకు కావాల్సిన క్యూబ్ యొక్క సైడ్ ఏమవ్వాలంటే 6 సెంటీమీటర్స్ అవ్వాలి. ఓకేనా. క్యూబ్ సైడ్ని లెటర్స్ ఏ అనుకుంటే దీని యొక్క సైడ్ ఏమవ్వాలంటే 6 సెంటీమీటర్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాం మనం, క్యూబాయిడల్ బాక్స్ ఏదైతే ఉందో, క్యూబాయిడ్ ఉందో దాన్ని క్యూబ్స్గా కట్ చేసాం. ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టోటల్ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏవైతే క్యూబ్స్ కట్ చేశారో వీటి యొక్క టోటల్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. ఏంటి, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అనేది ఇక్కడ ఎన్నైతే మనం క్యూబ్స్ కట్ చేసామో వాటన్నిటి యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. సపోజే మనం n క్యూబ్స్ కట్ చేసామనుకుందాం, ఈ n క్యూబ్స్ యొక్క వాల్యూమ్ టోటల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఈ క్యూబాయిడ్ని కట్ చేసి మనం క్యూబ్స్గా కట్ చేసాం కదా.
కాబట్టి ఈ రెండిటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి. ఓకేనా. మరి క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, ఎల్బిహెచ్ అని కదా, అంటే సింపుల్గా 12 ఇంటూ 24 ఇంటూ 30 అనమాట. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యూబ్ యొక్క సైడ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ కదా, మరి దీని వాల్యూమ్ ఏమవ్వాలి, 6 క్యూబ్ అవ్వాలి. ఒకదాని యొక్క వాల్యూమ్ 6 క్యూబ్ అయితే అలా ఎన్ని ఉన్నాయి కాబట్టి సో n ఇంటూ 6 క్యూబ్ ఐడెంటికల్ కదా, అన్నీ సేమ్ కాబట్టి ఒకదానిది 6 క్యూబ్ అయితే n ఉన్నాయి కాబట్టి n ఇంటూ 6 క్యూబ్. 6 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 6 ఇంటూ 6 ఇంటూ 6 అవునా కదా. సో 6 ఇంటూ 6 ఇంటూ 6 అలా మనకి n వాల్యూ తెలిస్తే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్నో తెలిసిపోతాయి అనమాట. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 6 1s 6 2s అవునా, 6 1s 6 4s అలాగే 6 1s 6 5s మల్టిప్లై చేస్తే 2 5s 10 10 ఇంటూ 4 40 అలా n ఈక్వల్ టు ఏమవుతుందంటే 40. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి, 40 క్యూబ్స్ వస్తాయన్నమాట. అది కూడా ఎలాంటివి, లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అనమాట. ఓకేనా. సో అలా ఈ క్యూబాయిడ్ని కట్ చేస్తే మనకి 40 క్యూబ్స్ అయితే వస్తాయి అనమాట, ఐడెంటికల్ క్యూబ్స్. ఓకేనా. సో అలా ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. చూడండి ఇక్కడ లోపల ఉన్న దాన్ని ఎలా రాసుకోవచ్చు, పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఎత్తేసి ఎలా రాసుకోవచ్చు, 30 625 రాసుకోవచ్చా. అండ్ అలాగే ఇక్కడ కింద పాయింట్ ఎత్తేస్తే 1225 అవునా కదా. ఇక్కడ 25 పోతుంది కదా, 25 పోతే ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 25 30లో 1 టైం పోతుంది, ఇంకా 5 మిగులుతుంది కదా, 5 6 56 56లో 25 2 టైమ్స్ పోతుంది, 50 పోతుంది కదా, సో 6 మిగిలిపోతుంది. 6 2 అంటే 62 62లో ఎన్ని టైమ్స్ పోవాలి, 25 2 టైమ్స్ పోతుంది, 25 2 50 50 పోగా 62లో ఇంకా 12 మిగులుతుంది. 12 అను ఇక్కడ ఒక 5 125 అవుతుంది. మరి 125లో 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. అలా ఈ టోటల్ వాల్యూలో 1225 టైమ్స్ పోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ 25 ఎన్ని టైమ్స్ పోవాలి, 12లో పోదు కాబట్టి 122 తీసుకో, 122లో 4 టైమ్స్ పోతుంది ఎందుకంటే 25 4s 100 అనమాట. ఓకేనా. 100 పోతే ఇక్కడ 22 మిగులుతుంది, ఇక్కడేమో 5 మిగులుతుంది. మరి 225లో 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 100కి 4 టైమ్స్ పోతుంది. అలా 200 ఉంది కదా, ఇక్కడ 200కి ఎన్ని టైమ్స్ పోవాలి, 8 టైమ్స్ పోవాలి. ఇంకొక 25 ఉంది కదా, 9 టైమ్స్. అలా 225లో 25 అనేది 9 టైమ్స్ పోతుంది. ఓకేనా. సో సింపుల్గా ఏమవుతుంది, 1225/49. సో ఇక్కడ దీంట్లో 7 పోతుంది చూడండి, 7 దీంట్లో 7 టైమ్స్ పోతుంది. అలాగే 12లోనేమో 7 1 టైం పోతుంది. 7 పోగా 12లో 5 మిగులుతుంది, 5 1 ఇక్కడ 2 52 52లో ఎన్ని టైమ్స్ పోతుంది, నియర్లీ 7 టైమ్స్ పోతుంది ఎందుకంటే 7 7s 49. మరి 52లో 49 పోతే ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. 3 అను ఇక్కడ ఒక 5 35 అంటే 5 టైమ్స్ పోతుంది. అగైన్ ఈ 175లో మళ్ళీ 7 పోతుంది చూడండి, 7 1s అలాగే 7 2s 14 ఇంకా 3 మిగులుతుంది. 3 అను 5 35 అంటే 5 టైమ్స్ పోతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 25/1. దీనికి ఏమన్నాడు, రూట్ కదా కట్టాల్సింది మనం, రూట్ కదా. సో రూట్ 25/1 అంటే 5 కదా. సో అలా వాల్యూ ఏమవుతుందంటే 5 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద మీడియన్ ఈజ్ 28.5. మీడియన్ ఆల్రెడీ ఇచ్చేసి మనకి ఈ డేటాలో ఎక్స్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఈ డేటాని ఇప్పుడు రాసుకుందాం. ఇక్కడ ఈ డేటానే రాసా, ఇంకేం చేయాలి నేను, కాకపోతే ఇక్కడ హారిజాంటల్గా ఉంది, ఇక్కడ వర్టికల్గా రాసా. ఇవి వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్స్, ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ అంటారు. ఇక్కడ మనం యాడ్ చేయబోయే ఒకే ఒక కాలం ఏంటంటే మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఒకే ఒక కాలంని అయితే యాడ్ చేస్తాం. అది వచ్చేసి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సంచిత పౌనపున్యం. ఓకేనా. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని అయితే మనం యాడ్ చేస్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా రాయాలంటే చూడండి, ఫస్ట్ 5 ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ 5. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 5 + x అవుతుంది. సిమిలర్గా చెప్పేసండి, ఈ రెండింటిని ఇలా క్రాస్కి యాడ్ చేయడమే సింపుల్గా. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే 25 + x అవుతుంది. ఈ రెండింటిని 40 + x అవుతుంది, డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఇది 47 + x అవుతుంది. ఇక్కడ 52 + x అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే n వాల్యూ. n అంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీలు ఏవైతే ఉన్నాయో పౌనపున్యాలు వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి n వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఇక్కడ జాగ్రత్తగా యాడ్ చేస్తే ఇక్కడ వచ్చే లాస్ట్ వాల్యూవే n అవుతుంది. ఓకేనా. ఇక్కడ వచ్చే లాస్ట్ వాల్యూవే n అవుతుంది. కావాలంటే మీరు వీటన్నిటిని యాడ్ చేసినా సరే మనకి ఇదే వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ కనుక జాగ్రత్త చేస్తే మనకి ఇదే n వాల్యూ, లాస్ట్ వాల్యూవే n వాల్యూ అవుతుంది. ఓకేనా.
ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, మీడియన్ ఇచ్చేసాడు ఆల్రెడీ ఎంత 28.5 అనేసి ఇచ్చేసాడు. మరి మీడియన్ 28.5 కాబట్టి ఈ మీడియన్ ఎక్కడ ఉంటుంది, ఏ ఇంటర్వెల్ మధ్య ఉంటుందంటే చూడండి 20కి 30కి మధ్యలో మనకి 28.5 ఉంటుందన్నమాట. సో అలా మీడియన్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి ఈ ఇంటర్వెల్లో ఖచ్చితంగా మీడియన్ ఎక్కడ ఉంటుందన్నమాట. ఇది మీడియన్ క్లాస్ అంటాం, దీన్ని ఏమంటాం మీడియన్ క్లాస్. దీనికి పైన ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అనుకుంటాం, ఓకేనా, ఇది సిఎఫ్ అవుతుంది. అలాగే దీని ఎదురుగా ఉన్న ఈ క్లాస్లో దీని ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీనేమో ఎఫ్ అనుకుంటాం. అలాగే దీంట్లో ఉన్న లోయర్ లిమిట్నేమో మనం ఎల్గా తీసుకుంటాం, ఇది ఎన్. అయితే ఇక్కడ మీడియన్కి ఫార్ములా ఏంటంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ హెచ్ మిస్ అయింది. హెచ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇంటర్వెల్స్ మధ్య గ్యాప్ ఎంత ఉందో చూడండి, 0కి 10 గ్యాప్ ఎంత 10 అనమాట. అలా హెచ్ అంటే 10 అవుతుంది. ఇంకా చెప్పాలంటే హైట్ ఆఫ్ ద క్లాస్ అంటాం, లేదా విడ్త్ ఆఫ్ ద క్లాస్ అంటాం, ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. సో హెచ్ వాల్యూ ఎంత 10. మరి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఎల్ అంటే ఎంత, మీడియన్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి ఎంత 28.5 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఎంత 20 ప్లస్ n/2 అంటే n/2 అంటే 52 ప్లస్ ఎక్స్, దీనికి బై 2 చేయాలి, ఓకేనా. 52 ప్లస్ ఎక్స్ దీనికి బై 2 చేయాలి, మైనస్ సిఎఫ్ అంటే ఎంత, సిఎఫ్ అంటే 5 ప్లస్ ఎక్స్, అవునా కదా, 5 ప్లస్ ఎక్స్ బై మొత్తానికి ఏం చేయాలి బై ఎఫ్, ఎఫ్ అంటే 20 ఇంటూ హెచ్ అంటే 10 అనమాట, ఓకేనా. ఇదంతా ఒకటి. సో 1 టైము 2 టైమ్స్ పోతుంది, ఓకేనా. ఈ 20 ఇటు వస్తే ఏమవుతుంది, 28 మైనస్ 5 మైనస్ 20 అంటే 8.5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 2 అయినా కదా ఇటుకి, మరి ఇక్కడ ఏమవుతుంది 52 ప్లస్ ఎక్స్, ఈ 2 మల్టిప్లై చేస్తే -10 మైనస్ 2x బై 2 ఉంటుంది. యాక్చువల్గా ఆల్రెడీ ఇక్కడ ఇంకో 2 ఉంది కదా, మరి 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది. ఈ 4 ఇటు మల్టిప్లై అయితే ఏమవుతుంది, 4 8 32 ప్లస్ 0.5 ఉంది కదా, దానికి 0.5 ఇంటూ 4 అంటే 2 అవుతుంది, 32 ప్లస్ 2 అలా ఇదేమవుతుంది 34 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 52 మైనస్ 10 అంటే 42, ఎక్స్ మైనస్ 2x అంటే మైనస్ ఎక్స్, ఈ ఎక్స్ అటు బట్టుకెళ్ళు ఈ 34 ఇటు తీసారు, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 42 మైనస్ 34 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. అలా ఎక్స్ వాల్యూ ఏమైందంటే మనకి 8 వచ్చింది, ఓకేనా. కానీ ఇలా కూడా రాయవసరం, డైరెక్ట్గా ఇక్కడే మనకి సిఎఫ్ యాడ్ చేసేసేయచ్చు, ఇలా చెప్పొచ్చు. కానీ అర్థం అవ్వాలనేసి ఏంటంటే ఇలా రాసి చూపించాను అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే, ఏంటిది మీడియన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటంటే ఇది అనమాట. మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి సిఎఫ్ కాబట్టి ఇదిగోండి ఇదే సిఎఫ్గా తీసుకుంటారు, ఇది మీడియన్ క్లాస్ అన్నా కదా, దీంట్లో ఉన్నదే సిఎఫ్గా తీసుకుంటారు. అలా తీసుకోకూడదు, సిఎఫ్ ఎప్పుడు కూడా పైన, దీనికి క్లాస్కి పైన ఉన్నదాన్ని తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఈ క్లాస్లోనే తీసుకోవాలి, ఇదిగోండి ఇదే ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఇదే ఎల్ అవుతుంది అనమాట, ఓకేనా. వెరాజ్ సిఎఫ్ వచ్చేసి దీనికి ప్రిసీడింగ్ క్లాస్, దీనికి ముందున్న క్లాస్లోంచి తీసుకోవాలన్నమాట, ఇది సిఎఫ్ అవుతుంది, బట్ నాట్ దిస్, ఓకేనా. సో అదనమాట. సో ఈ డేటా అంతా తెలిస్తే మనకి మీడియన్ కనుక్కోవడం అనేది సింపుల్ అవుతుంది. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడైతే డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.